ఆరోగ్యాన్ని ఇవ్వటం, ఈ సంవత్సరం పొడుగున కాపాడటం, దుష్టుడి నుంచి, కీడు నుంచి, వ్యాధి నుంచి, భయాన్ని నుంచి, బలహీనత నుంచి, నీకు జరిగే నువ్వు చూసే వాటిని చూడని వాటిని ఎన్నెన్నో కార్యాల నుంచి తప్పించడం. అంతేకాదండి, మరి ముఖ్యంగా నీ జీవితాన్ని, కుటుంబానికి ఎన్ని మేలు చేశాడు. మంచి ఉద్యోగమా, అయితే వివాహమా, పిల్లల, నీ భర్త యొక్క ప్రమోషనా, నీ డబ్బు పెంచటమా, మంచి గృహాన్ని ఇవ్వటమా, ఈ విధంగా చెప్పుకుంటే రక్షణ, అనేక ఆత్మీయ విషయాలే కాదు, లోకపరమైన విషయాలు కూడా అనేకమైన వాటిని జరిగిస్తున్నాడు, జరిగించబోతున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయేవారు చాలా మంది ఉంటారు. మరలా అంటున్నా, కానీ మనసును పెట్టుకునేవారు చాలా తక్కువగా ఉంటారు. ఈరోజు నువ్వు మనసున పెట్టుకొని గనక దేవుడు చేసిన మేలని కనుక తలపోస్తూ గనక ఉన్నట్లయితే నువ్వు నిండు హృదయంతో కృతజ్ఞత కలిగి ఉంటావు, ఆయన్ని స్తుతిస్తావు. థ్యాంక్ యూ.